హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు హే విహారీ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు నేను ఈ వీడియోలో డే 5 అండ్ 6 ఈ 2 days నేను గోవాలో ఏం ఎక్స్ప్లోర్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ అయితే ప్రజెంట్ మనం నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వెళ్తున్నాం. సౌత్ గోవాలో కూడా కెబోడరమా బీచ్ అండ్ ఫోర్ట్ రెండు ఎక్స్ప్లోర్ చేసాం. ప్లస్ అది అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను అంబోలి ఘాట్ని సరిగ్గా నైట్ టైం వెళ్ళాను కాబట్టి అంబోలి వాటర్ఫాల్ మీకు చూపించలేదు. సో ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తానని. సో రిటర్న్ కూడా నేను సౌత్ నుంచి మళ్ళీ అంబోలి వాటర్ఫాల్కి వస్తున్నా. మళ్ళీ నార్త్ టచ్ చేసుకుంటూనే అంబోలికి రావాలి. సో అంబోలి వాటర్ఫాల్ కూడా చూపిస్తా, అలానే అంబోలి వాటర్ఫాల్ టు హైదరాబాద్. సో ఈ ఈ 2-3 ప్లేసెస్ అయితే ఈ వీడియోలో కవర్ అవుతుంది. వీడియో అయితే బాగుంటుంది అంతా, అంటే లైక్ ప్రాపర్ మాన్సూన్లో గోవా ఎలా ఉంటుంది, గ్రీనరీ ఎలా ఉంటుంది అదంతా ఈ వీడియోలో కనిపిస్తుంది మీకు. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. గైస్, ఇప్పుడే మనం లంచ్ ఫినిష్ చేసుకుని సౌత్ గోవాకి అయితే స్టార్ట్ అయిపోయాం. పనాజీ కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్, ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం ప్రజెంట్. అండ్ సౌత్ గోవాకి వెళ్ళే రోడ్ కూడా బాగుంటుంది, అంటే బ్యూటిఫుల్ ఉంటుంది అంతా. మాన్సూన్ సీజన్లో మంచిగా వర్షాలు పడి అదంతా గ్రీన్ 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 కనిపిస్తూ ఉంటుంది అంతా. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ వర్షం పడుతుంది కాబట్టి రోడ్స్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత మనకి నార్త్ గోవా నుంచి సౌత్ గోవా కనెక్టెడ్ రోడ్ చాలా ఈజీ అయింది. ఇంతకుముందు ఇక్కడ ట్రాఫిక్ చాలా దరిద్రంగా ఉండేది 2018-19 ఆ టైంలో. 2019లో ఓపెన్ చేసినట్టున్నారు ఈ బ్రిడ్జ్. ఇది ఒక 5 kilometers వరకు అయితే మనకి అసలు నాన్ స్టాప్గా కొట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఇంతకుముందు ఈ రోడ్స్లో కింద రోడ్లు దరిద్రంగా ఉండేది, అలానే ట్రాఫిక్ కూడా ఘోరంగా ఉండేది. ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది రోడ్ ఈ బ్రిడ్జ్ వల్ల. ప్రజెంట్ మనం కన్యాకుమారి హైవేలో ఉన్నాం. ఈ రోడ్డు మనకి కన్యాకుమారికి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ రోడ్లో మనం గోకర్ణ వెళ్ళొచ్చు ఇదే రోడ్లో ఉడిపి అండ్ మ్యాంగ్లూర్. సో ఇక్కడ నుంచి కొంచెం మనకి చాలా ప్లేసెస్ ఉంటాయి మనం ఈ రోడ్లో కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే. రోడ్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉంటే లైక్ బైక్ రైడ్ కానీ కార్ డ్రైవింగ్ కానీ ఏదైనా సరే ఈ రోడ్లో వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు మీరు. ఇలాంటి రోడ్స్లో ఎంత డిస్టెన్స్ అయినా కానీ హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు అనమాట. సో అంత బాగుంటుంది రోడ్స్ ఇవి. I've been keeping myself so busy, pushing out the misery, trying to find the peace in me. I wanna be I wanna find myself but again it's always a phase. I wanted to stay, no you don't understand. I've been losing myself, I've been losing myself. సో ఈరోజు మా స్టే వచ్చి పాలెలం బీచ్లో ఉంది. సో మాకు ఒక 2 hours జర్నీ అయితే పట్టింది నార్త్ నుంచి సౌత్కి రావడానికి. ఆల్మోస్ట్ టైం 5:30 అయిపోయింది. ఈరోజు అయితే స్టే చేయడానికి బీచ్ రిసార్ట్ తీసుకున్నాం. స్టేయింగ్ ఇక్కడ ఈరోజే, రేపు మార్నింగ్ వెళ్తాం కబీడరమ్మ బీచ్ అండ్ ఫోర్ట్కి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాలెలం బీచ్. మనకి ఇక్కడ సౌత్ గోవాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఇది పాలెలం బీచ్ అనేది. చాలామంది వస్తారు, మస్ట్ విజిట్ ఈ బీచ్, ఖచ్చితంగా రావాల్సిన బీచ్ ఇది, మిస్ చేయకండి మీరు సౌత్ గోవా వస్తే. అండ్ ఇంకొకటి ఏంటంటే నైట్ స్టే ఇక్కడ చేసాం కాబట్టి పొద్దున్నే 7:30 బీచ్కి వచ్చాను. బట్ చాలా ప్లెజెంట్ ఉంది బీచ్. పొద్దున్నే కదా, జనాలు కూడా ఎవ్వరూ లేరు, అసలు ఎవరంటే ఎవరు లేరు. మొత్తం బీచ్ మొత్తం ఖాళీగా ఉంది. ఎవరో అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు తప్పితే బీచ్ అంతా ఖాళీగా ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది బీచ్. ఎర్లీ మార్నింగ్ బీచెస్ చాలా ప్లెజెంట్గా ఉంటాయి. అయితే ఎర్లీ మార్నింగ్ రావాలి, లేదంటే ఈవినింగ్ వెళ్ళాలి బీచెస్కి. చాలా బాగుంటాయి బీచెస్ చాలా.
మొత్తంలో కూడా జనాలు ఎవ్వరు లేరు. బీచ్ మొత్తం ఖాళీగా ఉంది. అసలే మార్నింగ్ బీచ్ చాలా బ్యూటిఫుల్ ఉందంటే లైట్గా చినుకులు పడుతున్నాయి. అది ఇంకా మోర్ బ్యూటిఫుల్గా తయారైంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. మధ్యలో చిన్న షాప్ ఏదో కనిపిస్తే పైన అట్లా తిందామని ఆగాను. అయితే లోపలికి ఏదో దారి కనిపించింది. ఏదో బాగుంది కదా, ఎక్సైటింగ్గా ఉందని లోపలికి వెళ్ళా. దారి బాగుందని లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ అదే కనిపించింది. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా బాగుంది ప్లేస్ అయితే. జస్ట్ ఇప్పుడే కబోడరామా ఫోర్ట్కి అయితే రీచ్ అయ్యాం. ఈ కబోడరామా ఫోర్ట్ని ఇంతకుముందు రామా కిల్లా అని పిలిచేవాళ్ళంట. ఆ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఈ ఏరియాని మొత్తం ఆక్యుపై చేసుకున్నప్పుడు దీన్ని కబోడరామా కింద పేరు మార్చారు. అండ్ ఇక్కడ ఒక చర్చ్ అదంతా కన్స్ట్రక్ట్ చేశారు. సో ప్రీవియస్లీ అంతకుముందు పోర్చుగీస్ వాళ్ళు రాకముందు అయితే దీన్ని రామకిల్లా అని పిలిచేవాళ్ళు. ఇప్పుడేమో కబోడరామా అని పిలుస్తున్నారు. అండ్ రామకిల్లా అని పిలవడానికి రీజన్ ఏంటంటే సీతాదేవి అండ్ శ్రీరాములు వారు వనవాసానికి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు ఇక్కడ కూడా ఉన్నారండి ఈ ప్లేస్లో. సో అందుకని ఈ ప్లేస్ని రామకిల్లా అని పిలుస్తారు. సో ఇప్పుడేమో దాన్ని కబోడరామాగా మార్చారు. అండ్ ఈ కబోడరామా ఫోర్ట్లో ఏముందో ఎక్స్ప్లోర్ చేయడానికని నేను తిరుగుతున్నా. పెద్దగా ఏం లేదు, చుట్టూ గోడ ఉందంతే ఫోర్ట్లో. ఈవెన్ కోటలా కూడా ఏం లేదు, జస్ట్ కోట గోడలు ఉన్నాయి అంతే. గోడలు మాత్రం ఉన్నాయి. సో మీకు తక్కువ టైమే ఉంది, ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం లేదు, 2-3 డేసే వచ్చామనుకుంటే కనుక ఈ కబోడరామా ఫోర్ట్ని స్కిప్ చేయొచ్చు. మస్ట్ విజిట్ ప్లేస్ అట్లా ఏం కాదు. బట్ కబోడరామా బీచ్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. బీచ్ చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది చూడడానికి. I've been keeping myself so busy, pushing out the misery, trying to find the peace in me. I wanna be I wanna find myself better again. It's always a phase, I wanted to stay. No, you don't understand, I've been losing myself. కబోడరామా గోవాలో వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అని నేను చెప్తా. అండ్ పర్సనల్గా నాకు చాలా ఇష్టమైన బీచ్ ఇది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా లెస్ క్రౌడ్ వస్తారు, క్రౌడ్ ఎక్కువ రారు ఈ ఏరియాకి. సో ఎందుకో తెలియదు నాకు పర్సనల్గా. నేను గోవాలో ఒక 10-15 బీచెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటా. బట్ బీచెస్ ఓకే, బీచెస్ నచ్చుతాయి, కానీ ఇది పర్సనల్గా నాకు ఎందుకో చాలా ఇష్టమైన బీచ్ ఇది. మీరు ఎప్పుడన్నా గోవా వస్తే, అందులోనూ సౌత్ గోవా వస్తే, కొంచెం పాలోలిం బీచ్కి ఒక 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంటుంది, కానీ స్టిల్ మస్ట్ విజిట్ బీచ్ ఇది. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కబోడరామా బీచ్ని అయితే మాత్రం ఎక్స్ప్లోర్ చేయండి ఖచ్చితంగా. ఇది మోస్ట్ ఐకానిక్ ఇది. ఈ సర్కిల్ లాంటిది ఉంది కదా, వెదురు కర్రలతో చేశారు ఇది. చాలామంది ఫొటోస్ అవి ఇక్కడే దిగుతుంటారు, మీరు చూసే ఉంటారు, ఇన్స్టాల్ వాటిలో పెడుతుంటారు, రీల్స్ అవి చేస్తుంటారు ఇక్కడ. అది కబోడరామాలో ఉంది. ఈలోపు మా వాళ్ళకి ఆకలేస్తుందంటే ఈ పక్కనే ఉన్న కేప్ గోవా అని ఒకటి ఉంది, ఆ కేప్ గోవా అని.
సో అక్కడికొచ్చాం. లైవ్ మ్యూజిక్, బ్యాండ్ అదంతా ఉంది. బావుంది. ప్లేస్ ఏంటంటే మంచిగా బీచ్ పక్కనే ఉంది కదా! వైబ్స్ అన్నీ చాలా మంచిగా ఉంది ఇది. I've been keeping myself so busy, pushing out the misery, trying to find the peace in me. I wanna be I wanna find myself better again. It's always a phase. I wanted to stay. No, you don't understand. I've been losing myself. I've been losing myself. 1 అవర్ నుంచి బీచ్‌కి వెళ్దాం చీకటి పడిపోతుంది. వెళ్దాం అనుకునే లోపు గ్యాప్ లేకుండా వర్షం కొడతానే ఉంది. ఇంచుమించుగా 1.5 అవర్ నుంచి వర్షం నాన్ స్టాప్‌గా కొడుతూనే ఉంది. ఇంకా ఈ కేఫ్‌లోనే కూర్చొని ఉన్నాం అలాగా. బీచ్‌కెళ్ళే ఛాన్స్ లేకుండా అయిపోయింది. బట్ మీరు మాత్రం వెళ్తే ఖచ్చితంగా కబడరామ బీచ్ మాత్రం మస్ట్ విజిట్. అస్సలు మర్చిపోవద్దు. ఖచ్చితంగా వెళ్ళండి బీచ్‌కి. యాజ్ యూజువల్ మనకి ఏదన్నా ఒక ట్రిప్ స్టార్ట్ అవుతుంది, లాంగ్ జర్నీ వెళ్తున్నామంటే ఖచ్చితంగా మనం ట్యాంక్ ఫుల్ చేస్తాం కదా! మనం కార్‌కి ఇప్పుడే ట్యాంక్ ఫుల్ చేయించడానికి వచ్చాం. మనం గోవా నుంచి హైదరాబాద్ జర్నీ స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా మేమున్న ప్లేస్ పాలెం నుంచి హైదరాబాద్‌కి 7-10 కిలోమీటర్స్ వస్తుంది. కాకపోతే థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా! అంబోలి ఘాట్‌కెళ్ళి అంబోలి ఘాట్ కూడా చూపిస్తాను ఖచ్చితంగా అని. సో అందుకని మేము మళ్ళీ నార్త్ గోవాకెళ్ళి అక్కడి నుంచి అంబోలి నుంచి మళ్ళీ హైదరాబాద్‌కి వస్తున్నాం. సో ఒక 90 కిలోమీటర్స్ అనుకుంటా. ఎక్కువ పెరుగుతుంది. అదర్వైజ్ 710 కిలోమీటర్స్ వచ్చేది. ఇప్పుడు 795 కిలోమీటర్స్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ 85 కిలోమీటర్స్ పెరుగుతుంది. బట్ స్టిల్ నేను ఫస్ట్ చెప్పాను కాబట్టి అంబోలి ఘాట్ చూపిస్తా అని. అంబోలి వాటర్‌ఫాల్, అక్కడికెళ్ళి వాటర్‌ఫాల్ చూపించి నేను హైదరాబాద్ వస్తా. అంబోలి ఘాట్ అయితే ఎంటర్ అయిపోయాం. సో వాటర్‌ఫాల్‌కి చాలా అంటే చాలా దగ్గరలోనే ఉన్నాం ఇప్పుడు మనం. మీకు ఇదంతా కూడా టైం ల్యాప్స్‌లో పెడతాను. ఈ వీడియోని చూడండి. ఒక 1 మినిట్ అలా టైం ల్యాప్స్ పెట్టి వదులుతా. బట్ రోడ్స్ కానీ చుట్టూ ఉన్న ప్లేస్ కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. బట్ స్కిప్ చేయకుండా చూసుకోండి, బాగుంటుంది. I've been keeping myself so busy, pushing out the misery, trying to find the peace in me. I wanna be I wanna find myself better again. It's always a phase. I wanted to stay. No, you don't understand. I've been losing myself. I've been losing myself. I've been keeping myself so busy, pushing out the misery, trying to find the peace in me. I wanna be I wanna find myself better again. It's always a phase. I wanted to stay. No, you don't understand. I've been losing myself. I've been losing myself. I've been keeping myself so busy, pushing out the యాక్చువల్‌గా వాటర్‌ఫాల్ రోడ్ పక్కనే ఉండడం వల్ల ఇగో పార్కింగ్ ఇది మొత్తం కార్లన్నీ ఇక్కడ పెట్టేశారు. దూరంగా కనిపిస్తుంది చూసారా? అదే మనకు వాటర్‌ఫాల్. నేను దగ్గరికెళ్ళి కూడా వీడియో తీశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా చూడండి. ఇక్కడ హడావిడి మామూలుగా లేదు. ఒక టికెట్ కౌంటర్ కూడా పెట్టేశారు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను అంబోలి వాటర్‌ఫాల్‌కి వచ్చినప్పుడు ఇక్కడ టికెట్ కౌంటర్ గానీ ఏం లేదు. బట్ ఇప్పుడు మళ్ళీ టికెట్ కౌంటర్ వచ్చింది. జనాలు ఆ పైకి స్టెప్స్ ఎక్కడానికి టికెట్ తీసుకుని పైకి ఎక్కాలంట. ఇంతకుముందు అదేం లేదు.
అక్క సార్ అంత ఒక్కో గోవా మాన్సూన్లో ఇంత అందంగా ఉంటుంది. మనం ఈవెన్ హైదరాబాద్ దారిలో కూడా రోడ్ చూడండి, అంబోలి ఘాట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రైట్ సైడ్ చూస్తే ఏమో పెద్ద పెద్ద కొండలు, దాని చుట్టూ పట్టిన గడ్డి కానీ అదంతా గ్రీన్ కలర్లో అంత నీట్గా కనిపిస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో మొత్తం లోయ కిందకి, మొత్తం మంచుతో కప్పేసింది అంతా, పొగ మంచుతో అదంతా. మనకి లెఫ్ట్ సైడ్ చూడండి ఏం కనిపించట్లా, జస్ట్ రోడ్ ఒకటే కనిపిస్తుంది. రైట్ సైడ్ చూస్తే మొత్తం పచ్చ రంగులో ఉన్న కొండలా ఉంది, లెఫ్ట్ సైడ్ మొత్తం పొగ మంచుతో కమ్మేసింది అంతా. సో అందుకే గోవా మనకి జూన్ నుంచి వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయో అప్పటి నుంచి జాన్యువరి ఎండ్ ఫిబ్రవరి వరకు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గోవా మొత్తం. ఈవెన్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా నవంబర్ నుంచి, అప్పటి నుంచి అయితే జనాల హడావడి అదంతా ఉంటుంది. ఈ మాన్సూన్లో అంటారా ఇంకా ఇదంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ రెండు సీజన్స్ని గోవాలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే సమ్మర్లోనే కొంచెం ఎంజాయ్ చేయలేమంతా. అది కూడా చల్లగా వీరిలాగా ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే సమ్మర్ కూడా బాగానే ఉంటుంది. అదర్వైజ్ సమ్మర్లో కొంచెం గోవాని అవాయిడ్ చేయొచ్చు. I've been keeping myself so busy, pushing out the misery, trying to find the peace in me. I wanna be I wanna find myself, but again it's always a phase. I wanted to stay, no you don't understand. I've been losing myself, I've been losing myself. ఓన్లీ ఘాట్ రోడ్సే కాదు, ఈవెన్ నార్మల్ రోడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ రైట్ సైడ్ మొత్తం అంతా చెట్లు, మధ్యలో ఒక 2 లేన్ రోడ్. ఇలా ఒక 150 కిలోమీటర్స్ అయితే ఇలాంటి రోడ్సే ఉంటాయి. మనకి హైవే దాటిన తర్వాత 150 to 200 కిలోమీటర్స్ ఇంచుమించుగా ఇలాంటి రోడ్సే ఉంటాయి. డ్రైవ్ మాత్రం చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. దారి మధ్యలో ఈ ప్లేస్ చూడడానికి చాలా బాగుందని కార్ అయితే సైడ్గా ఆపేసాం కాసేపు. మా ఫ్రెండ్స్ కూడా ఫోటోలు అయితే తీసుకుంటా ఉన్నారు. సో ప్లేస్ బాగుందని కాసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందామని కార్ అయితే సైడ్గా ఆపేసాం. ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళడానికి హార్డ్లీ ఒక 40-50 కిలోమీటర్స్ ఉంది. సో మెయిన్ రోడ్కి వచ్చామంటే ఇంకా హైదరాబాద్ ఇంకో 6-7 అవర్స్ మేబీ డిన్నర్ బ్రేక్ అయ్యి టైం ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ టైం పట్టొచ్చు. కాకపోతే ఇంకొక 1 అవర్ 1.5 అవర్లో మెయిన్ రోడ్కి అయితే రీచ్ అయిపోతాం 7 o'clock అట్లా. I've been keeping myself so busy, pushing out the misery, trying to find the peace in me. I wanna be మార్నింగ్ 9:30కి బయలుదేరితే ఆల్మోస్ట్ మేము 4 లేన్ హైవే రావడానికి ఈవినింగ్ 7:20 అయింది. ఎందుకంటే మధ్య మధ్యలో ఆగుతూ వచ్చాం కదా, చాలా టైం అయితే పట్టింది. సో ఇక్కడి నుంచి కూడా ఇంకా మేము హైదరాబాద్ రీచ్ అవ్వడానికి తెల్లవారుజామున 3 అవుతుందంట టైం చూపిస్తుంది అట్లా. సో ఫైనల్లీ హైవేకి అయితే రీచ్ అయ్యాము. అది 3 అని చూపిస్తుందంటే ఇంకా బ్రేక్ టైం ఉంటుంది కదా, డిన్నర్ టైం. సో ఆల్మోస్ట్ 3కే రీచ్ అవుతాం, ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు 3-3:30 అట్లా రీచ్ అవుతాం. సో అట్టగాలకు హైవేకి అయితే వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం బాగానే కొట్టచ్చు కార్ని. ఈ 200 కిలోమీటర్స్ రీచ్ అవ్వడానికి 250 అంటే ఇంచుమించు 300 రీచ్ అయ్యాము ఈరోజు. ఎందుకంటే సౌత్ గోవా నుంచి వచ్చాం కదా,
సో ఈ 300 రావడానికి మాకు ఆల్మోస్ట్ మార్నింగ్ 9:30 బయలుదేరి 10 అవర్స్ పట్టింది ఇంచుమించుగా. I've been keeping myself so busy, pushing out the misery, trying to టైం ఆల్మోస్ట్ 9:20 అయింది. సోలాపూర్ అయితే ఎంటర్ అవుతున్నాం. అప్పుడే సోలాపూర్ బైపాస్ రోడ్డుకి వస్తున్నాం. సో సోలాపూర్ దాటిన తర్వాత ఎక్కడ చోట డిన్నర్కి ఆపి అక్కడ హాఫ్ అన్ అవర్ డిన్నర్ చేసి మళ్ళీ 10:30 అట్లా స్టార్ట్ అవుతాం. 10:30కి స్టార్ట్ అయితే సోలాపూర్ నుంచి 4 hours కాబట్టి 2:30, 3 కల్లా అరౌండ్ రీచ్ అయిపోతాం హైదరాబాద్కి. సో యా, ట్రిప్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సోలాపూర్ నుంచి అంటే సోలాపూర్ వచ్చామంటే ఇంకా 4 hours హైదరాబాద్ రీచ్ అయిపోతాం. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఇంకో 2.2 kilometers ఉంది. కానీ మ్యాటర్ ఏంటో అర్థం కావట్లేదు, కానీ ట్రాఫిక్ అయితే గట్టిగా ఉంది. లాస్ట్ ఒక 2 kilometers నుంచి ట్రాఫిక్ ఇలా స్లోగా వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. మరి ముందేమన్నా అయ్యిందో ఏమో తెలియదు, కానీ ట్రాఫిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్లోగా మూవ్ అవుతుంది ఎందుకో మరి. ఇంకో 1/2 kilometer డిస్టెన్స్లో ఓఆర్ఆర్ ఎక్కుతాం అనగా ఇక్కడైతే మొత్తం ట్రాఫిక్ అయితే మొత్తం ఆగిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోతున్నాం రా బాబు అనుకున్నప్పుడే ఇలాంటివి జరుగుతుంటాయి. ట్రాఫిక్ ఎంతసేపు ఆగిపోయింది ఏంట్రా మ్యాటర్ అనుకుంటున్నా. ఓకే, మ్యాటర్ ఇదనమాట. మనం రోడ్ సైడ్ చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద విండ్ మిల్స్ ఉంటాయి. ఆ విండ్ మిల్స్కి ఉండే రెక్కలు, ఇది చూడండి ఇక్కడ వరకు గాల్లోనే ఉంది, ఇక్కడి నుంచి లారీ మీద ఆనింది. ఒక్కొక్కటి ఒక్కొక్క రెక్క ఇంతంత ఉన్నాయి. చాలా హ్యూజ్ ఉన్నాయి, ఇది చాలా పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి ఇంకొకటి. సో దీనివల్లే ట్రాఫిక్ చాలా టైం ఆగిపోయింది. మనం కూడా ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ రీచ్ అయిపోయాం. జస్ట్ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేయబోతున్నాం. ఎక్కేసి మన ఎగ్జిట్లో మనం దిగిపోతే ఇంటికి రీచ్ అయిపోతాం చిన్నగా. I've been keeping myself so busy, pushing out the misery, trying to find the peace in me. I wanna be I wanna feel myself beat again. It's always a phase, I wanted to stay. No, you don't understand. I've been losing myself, I've been losing myself. సో అది గైస్, ఆల్మోస్ట్ ఇంటికి కూడా రీచ్ అయిపోయాం. ఇంటికి రీచ్ అయ్యేప్పుడు 3 అవుతుంది. సో ఇక్కడ వరకు అయితే 6 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. దీంతో 6th వీడియో గోవా సిరీస్ మొత్తం. ఐ హోప్ మీకు ఈ గోవా సిరీస్ మొత్తం నచ్చిందని అనుకుంటున్నా, ఇష్టపడ్డారనుకుంటున్నా. సో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు రిమైనింగ్ వీడియోస్ చూడకపోతే కనుక మొత్తం సిరీస్ ఉంటుంది, గోవా సిరీస్ మొత్తం చూడండి. అండ్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక కామెంట్స్ రూపంలో పెట్టండి. నెక్స్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు ఏమేమి కవర్ చేయలేదా అన్నీ కూడా నెక్స్ట్ కవర్ చేద్దాం. అండ్ యా, బాయ్ గాయ్స్, బాయ్. నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. అండ్ బాయ్.